హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు జ్యోతి తెలుగు ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియోలో అయితే నేను పొద్దున్నే ముగ్గుతో స్టార్ట్ చేశాను. ముగ్గు వేయడానికి ముందుగా ఇక్కడ జాజితో అలికాను, చూసారా? బయట ముగ్గు వేయడానికి జాజితో అలికి ముగ్గు అయితే వేస్తున్నాను. ఇది ఈరోజు అంటే శుక్రవారం రోజు తీసిన వ్లాగ్ అండి. మా ఇంట్లో నేను శుక్రవారం రోజు ఏమేం పనులు చేసుకున్నాను అనేది మీకు కూడా యూజ్ అవుతాయి అవి అనేది నేను ఈ వీడియోలో అయితే పెట్టాను. నెయ్యి చేయడం కానీ, అలాగే ధూప్ స్టిక్ చేసుకోవడానికి, అలాగే ముగ్గురాళ్ళు ఎలా చేసుకున్నాను అనేది మొత్తం ఈ వీడియోలో ఉంటుంది. ఈ వీడియో అయితే మీకు చాలా యూజ్ అవుతుంది. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే అందులో ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది. అది ప్రెస్ చేయగానే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి. ఇప్పుడు ముందుగా ఇక్కడ నేనైతే ముగ్గు వేసుకున్నాను. జాజితో అలికి ఇలా ఇంటి ముందు ఈ ముగ్గు అయితే వేసుకున్నాను. ఎలా ఉంది ఫ్రెండ్స్? బాగుందా? నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలా ఇంటి ముందు ఈ అందమైన ముగ్గు ఈ శుక్రవారం రోజైతే నేను మా ఇంటి ముందు వేసుకున్నాను. చూసారు కదా ఎంత బాగా కనబడుతుంది. ఇలా లక్ష్మీదేవి పాదాలతో ఇంటి ముందైతే ఈ ముగ్గు వేసుకున్నాను. అలాగే నెక్స్ట్ ఇంట్లోకి రాగానే ఈ ముగ్గు అయితే నేను బియ్యం పిండితో వేసుకున్నాను. మీకు అందరికీ నా వీడియోస్ ఫస్ట్ నుంచి చూస్తున్న వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది బియ్యం పిండితో ఎలా వేసుకుంటాను అనేది. కొత్తగా చూస్తున్న వాళ్ళకి తెలియదు కదా, అందుకే చెప్తున్నాను. చూసారు కదా, ఇక్కడ నేను బియ్యం పిండితో నేను చేసుకున్న ముగ్గురాళ్ళతో ఇక్కడ ముగ్గు వేసుకుంటాను డైలీ. అవి ఎలా చేసుకుంటాను అనేది అయితే ఈ వీడియోలో క్లారిటీగా చూపెడతాను. అలాగే దానికన్నా ముందుగా ఇక్కడ నేను పాప కోసం అయితే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను. లంచ్ బాక్స్ కోసం అయితే ఇక్కడ క్యారెట్, అలాగే క్యాప్సికమ్, క్యాబేజీ, లెమన్ వేసి ఇక్కడ రైస్ చేశాను. లెమన్ రైస్ అనొచ్చు, క్యారెట్ రైస్ అనొచ్చు, క్యాబేజ్ రైస్ ఏదైనా అనుకోవచ్చు. అన్నీ ఒకే ఈక్వల్గా వేసి చేశాను. సూపర్ టేస్టీగా ఉంటుంది. అది చేసి బాక్స్లో పెట్టాను. అలానే చేయమంది పెద్ద పాపకు, అలా అంటే చాలా ఇష్టము. అలాగే లంచ్ బాక్స్లోకి అయితే క్యాబేజ్ పకోడీ చేశాను. అలా స్నాక్స్కి క్యాబేజ్ పకోడీ, అలాగే రైస్ అయితే పెట్టాను. నెక్స్ట్ ఇక్కడ దీపం పెట్టుకున్నాను. వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయారు. స్కూల్కి వెళ్ళింది పెద్ద పాప. వెళ్ళాక నేను ఇక్కడ పూజ చేసుకున్నాను. ఇంట్లో పూజ చేసుకునే ముందుగా ఇక్కడ చూసారు ఇక్కడ ధూప్ స్టిక్, ఇవి ఇంట్లోనే తయారు చేసుకున్నవి. ఇవి వెలిగించినప్పుడల్లా నాకైతే మనసుకు చాలా ప్రశాంతంగా, అలాగే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఇంట్లోనే తయారు చేసుకొని వెలిగిస్తున్నాను కదా, అవి మంచి సువాసనతో వెలిగినప్పుడల్లా ఇవి నేను చేసినవే అన్న హ్యాపీ అయితే నాకైతే ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా చేశాను అనేది అయితే ఈ వీడియోలో లాస్ట్లో ఎండ్ స్క్రీన్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ ఇస్తాను. చూసి మీరు కూడా ఇంట్లోనే ధూప్ స్టిక్ తయారు చేసుకోండి. అలాగే మళ్ళీ నేను ఆ పూజకు వాడిన పువ్వులన్నీ ఉన్నాయి కదా, అలా డైలీ మేడ పైన ఎండేస్తూ ఉంటాను. పువ్వులన్నీ పడేయకుండా డైలీ పైన దేవుని దగ్గర నుంచి పువ్వులన్నీ తీసాక, అంటే నెక్స్ట్ డే మనం పువ్వులన్నీ తీస్తాం కదా, అవన్నీ అయితే నేను అలా ఎండబెడుతూ ఉంటాను. దానికోసం ఒక డబ్బా పెట్టుకున్నాను. ఆ డబ్బాలో డైలీ వేస్తూ అలా ఎండబెడుతూ ఉంటాను. అలా పువ్వులన్నీ బాగా అయ్యాక ధూప్ స్టిక్ చేసుకుంటాను. ధూప్ స్టిక్ చేసుకోవాలంటే మనకు నెయ్యి కావాలి కదా, ఆ నెయ్యి కూడా నేను ఇంట్లోనే తయారు చేసుకొని చేస్తాను. అది ఎలా అనేది చూపెడతాను చూడండి. ఆ నెయ్యి కావాలంటే నేను 3-4 టైమ్స్ తీసాను ఇక్కడ మీగడ. ఆ మీగడ అంతా తీసి ఫ్రిడ్జ్లో డైలీ తీసిన మీగడ అంతా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. అలాగే ఫైనల్గా ఈరోజు తీసిన మీగడ కూడా తీసి ఇక్కడ నెయ్యి తయారు చేస్తున్నాను. నెయ్యి తయారు చేయడానికి ముందుగా ఒక మందపాటి గిన్నెని తీసుకోవాలి, లేకుంటే మాడిపోతుంది. మందపాటి గిన్నెని తీసుకొని అందులో ఈ మీగడంతా వేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ నెయ్యిని అయితే తయారు చేసుకోవాలి. నెయ్యిని తయారు చేసుకోవాలంటే అందులో మనకి పాలకోవ కూడా వస్తుంది. పాలకోవ టేస్ట్ సూపర్గా ఉంటుంది.
మీకు ఎలా చేస్తాను అది అనేది అయితే చూపెడతాను. చిన్న పాప అయితే వెయిట్ చేస్తుంది పాలకోవ కోసం. అది ఎప్పుడు వస్తుందా అని చూపించమంటుంది. ఎందుకంటే ఎప్పుడు చేసినా తను ఇష్టంగా తింటూ ఉంటుంది. అది ఎలా వస్తుందా అనేది మీరే చూడండి. వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలాగే ఇక్కడ అత్తమ్మకి నాకే అయితే ఛాయ్ పెట్టుకుంటున్నాము. చిన్న పాపకి పాలు పోసాను. అలాగే పాలు కొంచెం వేడయ్యాక అందులోకి చాపత్త అలాగే చక్కెర వేసి ఇక్కడైతే ఛాయ్ పెడుతున్నాను. అలాగే మన మీగడ చూడండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ చేసుకోవాలి. లేదంటే సైడ్లకు కానీ అడుగు కానీ మాడిపోతే ఆ నెయ్యి అనేది మాడు వాసనగా వస్తుంది. అలా బాగుండదు. అలాగే మీగడ మనం పాలకోవలాగా తీసుకుందామని చెప్పాను కదా, అది కూడా మాడిపోకుండా చూసుకోవాలి. ఇలా ఎప్పటికప్పుడు కలుపుకుంటూ నెయ్యిని దగ్గరుండి చేసుకోవాలి. చూసారు కదా, నెయ్యి అనేది వస్తూ ఉంది. ఇలా వచ్చేటప్పుడు మాత్రం అస్సలే స్టవ్ దగ్గర నుంచి ఎటు కదలకూడదు. మనం కొంచెం పక్కకు జరిగామనుకోండి ఈ మీగడంతా మాడిపోతుంది. టేస్ట్ అస్సలు బాగుండదు. ఇది మాడిపోకుండా ఇలా వచ్చినప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా వచ్చిందంతా మనము ఇందులో కొంచెం చక్కెర కలుపుకొని తిన్నామంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. దీన్ని ఇప్పుడు చల్లార్చేంత వరకు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన వేడి పైన అస్సలు పెట్టుకోకూడదు. అది మాడిపోతుంది. మాడిపోతే అస్సలు బాగుండదు. అలాగే నెయ్యి కూడా మాడు వాసనగా వస్తుంది. అలాగే నెక్స్ట్ ఇక్కడ ముందు రోజు నైట్ బియ్యం నానబెట్టుకున్నాను. ఈసారి కొన్ని ఎక్కువగా నానబెట్టాను. ఎందుకంటే నేను డైలీ ముగ్గులు వేస్తున్నాను కదా, డైలీ ముగ్గులు వేయడానికి ముగ్గురాళ్ళు కావాలి కదా, అందుకే ఇలా కొంచెం ఎక్కువగా బియ్యం నానబెట్టుకున్నాను. రేషన్ బియ్యమే నానబెట్టాను. రేషన్ బియ్యం ముందు రోజు నానబెట్టి నెక్స్ట్ డే బాగా ఒక 2-3 టైమ్స్ వాష్ చేసి అవి ఆరబెట్టుకుంటున్నాను. అవి ఆరబెట్టడానికి ముందుగా ఇక్కడ చూసారు కదా, నెయ్యిలో నుంచి ఇలా మీగడంతా తీస్తున్నాను. ఇదంతా పాలకోవలాగా వస్తుంది చూడండి. ఇదంతా తీస్తే నెయ్యి చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఈ నెయ్యి అంతా నేను ధూప్ స్టిక్ చేయడానికి కానీ, అలాగే పిల్లలకి చట్నీలోకి కానీ, వేడి రైస్లో చట్నీ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే నేను ఇక్కడ ధూప్ స్టిక్ కూడా ఇదే నెయ్యితో చేస్తాను. ఎందుకంటే మనం బయట కొనుక్కొచ్చి చేయాలంటే నెయ్యి చాలా ఎక్కువ రేటు ఉంటుంది కదా, అందుకే అంత ఇంట్రెస్ట్ అనిపించదు. మనం ఇంట్లోనే చేసుకున్నాం అనుకోండి, మనదే కదా, ఇంట్లో చేసిందే కదా అనేసి ఏది చేయాలన్నా మనకి ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. ఎందుకంటే మనం డబ్బులు పెట్టుకున్నాం అనుకోండి, ఇంట్లో తయారు చేసిన డబ్బులు వేస్ట్ అనిపిస్తూ ఉంటుంది. అదే బయట కొనుక్కొచ్చుకుంటే అవుతుంది కదా అనిపిస్తూ ఉంటుంది. అందుకే ఇక్కడ ఇంట్లోనే నేను నెయ్యి రెడీ చేసుకొని ధూప్ స్టిక్ ప్రిపేర్ చేస్తాను. నెయ్యితో కానీ, నెయ్యి లేని వాళ్ళు నువ్వుల నూనెతో కానీ, అలాగే ఏదైనా నూనెతో కానీ చేసుకోవచ్చు. అందులో కొంచెం మనము వేసేవి ఎక్కువగా వేస్తే ఎక్కువ ధూప్ స్టిక్ అనేది ఎక్కువగా వెలుగుతుంది, సువాసన వస్తుంది. అది ఎలా చేశాను అనేది ఖచ్చితంగా ఈ వీడియో లాస్ట్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ ఇస్తాను. ఖచ్చితంగా చూడండి, యూజ్ అవుతుంది వీడియో. అలాగే ఇక్కడ బియ్యం అంతా ఆరాక నేను నెక్స్ట్ గిన్నెలోకి అన్నీ ఎత్తాను. ఇప్పుడు చూసారు కదా, బియ్యం ఇలా మన సకినాల పిండిలాగా బియ్యం నానబెట్టి ఇలా ఆరబెట్టాలి. ఇలా ఆరబెట్టాక నెక్స్ట్ ఇక్కడ బియ్యాన్ని అంతా మిక్సీ పట్టుకోవాలి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నేను ఈ బియ్యం అంతా ఎందుకు చేస్తున్నాను అనేది, అందుకే ఈరోజు స్టవ్ పైన వేసిన ముగ్గు చూపెడుతున్నాను. ఆ ముగ్గు ఎలా వచ్చిందో చూడండి. అది వేసుకోవడానికి నేను ఇక్కడ ఈ పిండిని అయితే రెడీ చేసుకుంటున్నాను. ఎండాకాలంలాగా ఎండలు బాగా కొడుతున్నాయి కదా, ఇవన్నీ చేసుకొని ఎండలో ఆరేసుకున్నాం అనుకోండి, మనకు 1 year వరకు ముగ్గు కొనాల్సిన పని లేకుండా ఇంట్లోనే ముగ్గురాళ్ళను ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూసారు కదా, ఇలా మిక్సీలో బియ్యాన్ని అన్నింటినీ కొన్ని వేసుకుంటూ మెత్తగా పట్టుకోవాలి. వీలైనంత మెత్తగా పట్టుకుంటేనే మనకి ముగ్గు అనేది సాఫ్ట్గా వస్తుంది. చూసారు కదా, ఇక్కడ పిండినంతా పట్టుకున్నాను. అలాగే మరిన్ని బియ్యం కూడా వేసుకొని ఇలా కొన్నిగా వేసుకొని పట్టుకున్నాం అనుకోండి, పిండి మెత్తగా వస్తుంది. అలాగే కొంచెం దొడ్డుగా వచ్చింది ఏమైనా ఉంటే
ఇలా పోతుంది అనేసి జల్లెడతో జల్లించుకుంటున్నాను. నేను ఏ పని చేసినా మా చిన్న పాప అయితే ఖచ్చితంగా చేస్తూ ఉంటుంది. చూశారు కదా, అస్సలు చేయనివ్వదు, నేను పడతా అనేసి ఏడుస్తూ ఉంటుంది. అందుకే ఇద్దరం కలిసి అయితే ఇలా పిండి అంతా పట్టాము. ఇలా పట్టాక మిగతాది కూడా మళ్ళీ ఒకసారి మిక్సీలో వేసి మళ్ళీ జల్లెడ పట్టాను. ఎందుకంటే కొంచెం దొడ్డుగా ఉందనుకోండి, మనం ముగ్గు వేసుకునేటప్పుడు అడుక్కంతా రవ్వలాగా వస్తూ ఉంటుంది. అలా ముగ్గు కూడా బాగుండదు. అందుకే ఇలా మెత్తగా పట్టుకొని కొన్ని వాటర్ వేసుకొని ఇలా కలుపుకొని పెట్టుకోవాలి. అలాగే పిండి కొంచెం మెత్తగా అయింది. అదే ఆరాలంటే ఇలా కాటన్ క్లాత్ కానీ ఇలా టవల్లో వేసి పిండినంతా ఒకసారి అటు ఇటు కదిపాను. అంతే అండి, పిండి అయితే ఆరిపోయింది. దీన్ని ఇప్పుడు అదే టవల్ని ఎండలో వేసుకొని ఇక్కడ ముగ్గురాలను ప్రిపేర్ చేసుకున్నాము. ఇక్కడ మనకు నచ్చిన షేప్లో ఈ ముగ్గురాలను ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంట్లో పూజ గదిలో కానీ అలాగే బయట గచ్చు పైన కానీ టైల్స్ పైన కానీ ఈ ముగ్గురాలతో ముగ్గు వేసుకున్నాం అనుకోండి, చాలా బాగా కనబడుతూ ఉంటుంది. నేను వేసిన ముగ్గులు చూసే ఉంటారు ముందు వీడియోస్లో. చూడకుంటే ఒకసారి నా వీడియోస్ చెక్ చేసి చూడండి. అలా మళ్ళీ ముగ్గు కూడా చాలా అందంగా కనబడుతుంది. ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ముందు వీడియోస్ కూడా చూడండి. చూసి నచ్చితేనే ఈ ముగ్గురాలను ప్రిపేర్ చేసుకోండి. అలాగే ఇంకా నా ఛానల్లో మంచి మంచి వీడియోస్ కూడా ఉంటాయి. ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే చూసి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇక్కడ చూసారు కదా, ఇలా రౌండ్ షేప్లో కానీ అలాగే ఇక్కడ పొడవుగా ఇలా కొన్నిగా చేసుకుంటూ ఉన్నాను. ఇవన్నీ చేశాను. ఇవరాక మంచిది మమ్మీ దోమలాడుతున్నాయి. ఈగలాడుతున్నాయా అయ్యా 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 అయ్యా. చూసారు కదా ఫ్రెండ్స్, ముగ్గురాలను అయితే అన్నింటినీ ఇలా చేసి ఎండలో ఆరబెట్టాను. ఒక 2 డేస్లో ఇవన్నీ ఆరిపోతాయి. ఇవన్నీ ఆరాక ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనకి 1 ఇయర్ వరకైనా ఇవి ముగ్గు వేసుకోవడానికి యూజ్ అవుతాయి. అలాగే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్.